హలో. 30 ఇయర్స్ నుంచి నాకు నా ఫ్యామిలీకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. 30 ఇయర్స్ నుంచి ప్రీమియం కడుతూనే ఉన్నాం. ఇంతవరకు ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు. లాస్ట్ మంత్ మా హస్బెండ్ కి ఒక చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. క్రిటికల్ కాకపోయినా ఎమర్జెన్సీ సర్జరీ. ఆ రోజు చేయవలసిన అవసరం వచ్చింది. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. క్యాష్లెస్ క్లెయిమ్ వచ్చింది. కానీ ప్రీ సర్జరీ, పోస్ట్ సర్జరీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అది రీఇంబర్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవడానికి నియర్లీ నెల రోజులు పట్టిందండి. నేను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడిన తర్వాత నిన్న ఆ అమౌంట్ రిలీజ్ అయింది. ఇంకొక ఫ్రెండ్ అండి, తనకు కూడా ఇలాంటి సిమిలర్ సర్జరీయే చేయాల్సి వచ్చింది. రూపాయి కూడా రాలేదు. మరొక ఫ్రెండ్, నా వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఆమెకి క్యాన్సర్ వచ్చింది. తనుజ తన పేరు. తనకి ఇన్సూరెన్స్ లేదు. క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అయిపోతాయో మీ అందరికి తెలిసిన విషయమే కదా. చాలా కష్టపడింది. 3 ఇయర్స్ క్యాన్సర్ తో ఫైట్ చేసింది. కానీ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల అంత ఎక్స్పెన్సెస్ తను బేర్ చేయలేకపోయింది. ఫ్రెండ్స్ ని అడగటానికో, మాలాగా ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పడానికో స్వాభిమానం అడ్డొచ్చింది. కేవలం ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల, ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోలేకపోవటం వల్ల ఫైనల్ గా లాస్ట్ ఇయర్ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఎవ్వరికి తెలియదండి. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆస్తులు కరిగిపోతాయి చాలా సార్లు. ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కొంతమందికి క్లెయిమ్స్ సెటిల్ అవ్వవు, రిజెక్ట్ అవుతాయి. నేను చెప్పిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, పెద్ద పెద్ద ప్రీమియమ్స్ కూడా పే చేస్తున్నారు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల ఇన్సూరెన్స్ అప్రూవల్ రాలేదు. మొత్తం అమౌంట్ పాకెట్ లో నుంచి పే చేయాల్సి వచ్చింది. సో నాకు అనిపించింది, 30 ఇయర్స్ నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్న నాకు కూడా చాలా డిఫికల్ట్ అయింది క్లెయిమ్ చేసుకోవడం. కానీ కొన్ని రైట్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల లాస్ట్ రూపీ వరకు డిలే అయినా కూడా మొత్తం అమౌంట్ వచ్చింది. సో మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని చెక్ పాయింట్స్ చూసుకుంటే మనకి క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటాయి. మనం ఇంతింత ప్రీమియమ్స్ పే చేస్తున్నాము, రిజెక్ట్ అయితే బాధ అనిపిస్తుంది కదా. పోనీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అంతా చదువుదాం అంటే అందులో నల్లకంత అక్షరాలతో రాస్తారు. మనం భూతద్దం పెట్టుకుని చదివినా కొన్ని మనకు అర్థం కూడా కావు. నేను ఈ వీడియోలో కొన్ని చెక్ పాయింట్స్ చెప్తాను. మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్నా, మీరు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకున్నా, ఈ చెక్ పాయింట్స్ ని ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మనం ఏవేవో వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తే ఇంకొకళ్ళ లైఫ్ ని మనం కాపాడొచ్చు. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. ఇన్సూరెన్స్ లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది సమ్ ఇష్యూడ్ ఎంత అని. 3 to 5 lakhs చాలా మంది తీసుకుంటారండి, ప్రీమియం తక్కువగా ఉంటది కదా అని. కానీ 3 to 5 lakhs లో మనకి ఎలా సరిపోతుంది? ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ 5 years లో హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్ని డబల్ అయిపోయినాయి. స్పెషల్లీ మెట్రో సిటీస్ లో ఉంటే బైపాస్ సర్జరీ చేయాలనుకోండి 5 నుంచి 10 లక్షల వరకు అవుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే నియర్లీ 20 lakhs వరకు అవుతుంది. సో మీరు ఏ సిటీలో ఉన్నారు అన్నది చూసుకొని, ఒకవేళ మీరు టైర్ 1 సిటీస్ లో ఉంటే, అంటే ఢిల్లీ, బాంబే, మద్రాస్, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్ లో ఉంటే మినిమం 15 lakhs సమ్ ఇన్షూర్డ్ ఉండేలాగా చూసుకోండి. అదే మీరు టైర్ 2 సిటీస్ లో ఉంటే మినిమం 7 lakhs సమ్ ఇన్షూర్డ్ ఉండేలాగా చూసుకోండి. ఊరికే 2 లక్షలకి 3 లక్షలకి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపొద్దున అవసరమైనప్పుడు అది మనకు అంతగా ఉపయోగపడదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్, రూమ్ రెంట్ క్యాపింగ్. ఇది చాలా మంది గమనించుకోరండి. 70% ఆఫ్ ద క్లెయిమ్స్ లో ఇబ్బందులు వచ్చేది, కంప్లైంట్స్ వచ్చేది ఈ పాయింట్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ లో రూమ్ రెంట్ క్యాపింగ్ 2000 రూపీస్ అని ఉందనుకోండి. మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్లో రూమ్ రెంట్ ఒకవేళ 4000 రూపాయలు అనుకోండి. ఆటోమేటిక్ గా మీ ఎంటైర్ మెడికల్ బిల్ ప్రపోర్షనేట్ గా తగ్గిచ్చేస్తారు. మీ క్లెయిమ్స్ ఆటోమేటిక్ గా 50% కి పడిపోతాయి. సో ఎంటైర్ బిల్లులో 50% మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ ఇస్తుంది. దానికి మీనింగ్ ఏంటి అంటే, సే మీ మెడికల్ బిల్ ఒక 2 లక్షల రూపాయలు అయిందనుకోండి. ఆ మెడికల్ బిల్ ని ప్రపోర్షనేట్ గా తగ్గించి ఒక 1 lakh రూపీస్ మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ 1 lakh మీరు పాకెట్ లో నుంచి పే చేయాల్సి ఉంటుంది. బికాస్ మీరు రూమ్ రెంట్ 2000 క్యాపింగ్ లో తీసుకున్నారు, కానీ మీరున్న రూమ్ ఏమో 4000 రూపీస్ ఉంది. సో అది ప్రపోర్షనేట్ గా ఎంటైర్ బిల్ అమౌంట్ మీద పడుతుంది, ఎక్సెప్ట్ మెడిసిన్స్ కి తప్ప.
మెడిసిన్స్ కి మాత్రమే అది తగ్గించరు. సో రూమ్ రెంట్ క్యాపింగ్ ఎంత ఉంది అన్నది మీరు చాలా క్లియర్ గా చూసుకోవాలి. లేదా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ నో రూమ్ రెంట్ క్యాపింగ్ అని, సింగిల్ రూమ్ అలౌడ్ అని ఇలా డిఫరెంట్ కండిషన్స్ పెట్టి ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తున్నారు. అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. వీలున్నంత వరకు రూమ్ రెంట్ క్యాపింగ్ లేని ఇన్సూరెన్స్ తీసుకోవటానికే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ మీరు చూసుకోవాల్సింది సబ్ లిమిట్ ఆన్ ద డిసీజ్. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ సబ్ లిమిట్ పెడతాయండి. డిసీజ్ ని బట్టి వాళ్ళు పేమెంట్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉందనుకోండి, కానీ అందులో డిసీజ్ సబ్ లిమిట్ అంటే కొన్ని ట్రీట్మెంట్స్ లైక్ నీ రీప్లేస్మెంట్ కానీ, లేకపోతే క్యాట్రాక్ట్ ఆపరేషన్ కానీ ఇలాంటి వాటికి సబ్ లిమిట్స్ ఉంటాయి. నీ రీప్లేస్మెంట్ కి అయితే 1,50,000, క్యాట్రాక్ట్ ఆపరేషన్ కి అయితే 50,000 ఇలాగా సబ్ లిమిట్స్ ఉంటాయి. అలా సబ్ లిమిట్స్ ఉంటే మన ఇన్సూరెన్స్ కవర్ 10 లక్షలు ఉన్నా డిసీజ్ ని బట్టి సబ్ లిమిట్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ డిసీజ్ కి మనం ట్రీట్మెంట్ కోసం వెళ్తే మనకి ఆ అమౌంట్ వరకు మాత్రమే పే చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ కి 1,50,000 సబ్ లిమిట్ ఉంది, కానీ అక్కడ మీకు 2 లక్షలు అయిందనుకోండి, ఆ 50,000 మీరు పాకెట్ లో నుంచి పే చేయాల్సి ఉంటుంది. కనుక మీరు తీసుకునే ఇన్సూరెన్స్ లో సబ్ లిమిట్ లేని ఇన్సూరెన్స్ ని తీసుకోండి. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది వెయిటింగ్ పీరియడ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు కొంతకాలం వెయిటింగ్ పీరియడ్ పెడతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డయాబెటిక్ అనుకోండి, లేదా హైపర్ టెన్షన్, లేదా మీకు థైరాయిడ్ ఉంది, ఇలాంటి అన్ని డిసీజెస్ కి ఒక 2 నుంచి 4 ఇయర్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ వెయిటింగ్ పీరియడ్ లో ఆ పర్టికులర్ రిలేటెడ్ డిసీజ్ కి మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఆ అమౌంట్ పే చెయ్యదు. సో కనుక మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి ఉన్న వెయిటింగ్ పీరియడ్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. మరీ 4 to 5 ఇయర్స్ కాకుండా వెయిటింగ్ పీరియడ్ 1 to 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ లో మీకు మంచి ఇన్సూరెన్సెస్ చాలానే ఉన్నాయండి. ఆ కంపారిజన్ మీకు గూగుల్ చేసినా తెలుస్తుంది. వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్, కోపే క్లాజ్ ఉందా మీ ఇన్సూరెన్స్ లో అన్నది చెక్ చేసుకోండి. యూజువల్ గా కోపేమెంట్ ఉన్నప్పుడు ప్రీమియం తక్కువగా ఉంటుంది. మనం కోపేమెంట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోకుండా ప్రీమియం తక్కువగా ఉంది కదా అని మనం అలాంటి ఇన్సూరెన్స్లు తీసుకుంటే క్లెయిమ్ చేసుకునేటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అర్గో కానీ, స్టార్ హెల్త్ కానీ వీళ్ళందరి దగ్గర కోపే ఉంది, వేర్ 20% ఆఫ్ ద బిల్ అమౌంట్ మనం పే చేస్తే 80% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఇలాంటి వాటిల్లో ప్రీమియం కాస్త తక్కువగానే ఉంటుంది, కానీ అవసరమైనప్పుడు ఆ 20% మనం పాకెట్ లో నుంచి పే చేయాల్సి వస్తుంది. అంటే మీ మెడికల్ బిల్ ఒక 5 లక్షల రూపాయలు అయిందనుకోండి, మీరు కోపేలో ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే 1,00,000 రూపాయలు మీరు పాకెట్ లో నుంచి పే చేయాలి. ఆ 4 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో వీలున్నంత వరకు కాస్త ప్రీమియం ఎక్కువ పే చేయగలిగితే కోపే లేకుండానే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి. వన్ మోర్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ అండి, హాస్పిటల్ నెట్వర్క్ అండ్ క్యాష్లెస్ ఫెసిలిటీ. మీరు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ నెట్వర్క్ హాస్పిటల్స్ చూసారంటే ఆదిత్య బిర్లా వాళ్ళకి 12,000 హాస్పిటల్స్ తో, లేకపోతే నివి బీపా వాళ్ళకి 10,000 హాస్పిటల్స్ తో నెట్వర్క్ ఉంది అని అంటారు. కానీ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరుండే సిటీలో, మీరుండే టౌన్ లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అని. బికాస్ వాళ్ళు లిస్ట్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ లో మాత్రమే మీకు క్యాష్లెస్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్ ఆ లిస్ట్ లో లేదనుకోండి, మీకు క్యాష్లెస్ ఫెసిలిటీ రాదు. మొత్తం మీ పాకెట్ లో నుంచి పెట్టి ఆ తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 12,000 హాస్పిటల్ నెట్వర్క్ ఉంది, 20,000 హాస్పిటల్ నెట్వర్క్ ఉంది అని వాళ్ళు చెప్తారు సరే, సో మన రెస్పాన్సిబిలిటీ కింద మన ఊర్లో ఆ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ లో ఎన్ని హాస్పిటల్స్ మన సిటీలో, మన టౌన్ లో ఉన్నాయని చెక్ చేసుకోండి. ఇది చెక్ చేయడం చాలా సింపుల్ అండి. వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్స్ లోకి వెళ్ళి మీ ఏరియా పిన్ కోడ్ ఇస్తే మీ ఏరియాలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీకు లిస్టు తెలుస్తుంది. దీనివల్ల మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ మీ ఇన్సూరెన్స్ లిస్ట్ లో ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఆ పర్టికులర్ హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చు. లాస్ట్ మూమెంట్ లో మనం అవన్నీ చెక్ చేసుకోవాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది కదా. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకునేటప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటున్నామా, ఇండివిజువల్ పాలసీ తీసుకుంటున్నామా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
సే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ పిల్లలకి తీసుకుంటే ఫ్యామిలీ ఫ్లోటర్ బాగా ఉపయోగపడుతుంది. కానీ మీరు పేరెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అనుకోండి 50 years అండ్ అబౌవ్, అప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు. ఇండివిజువల్ పాలసీనే కొంచెం యూస్ఫుల్ గా ఉండొచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs సమ్ ఇన్షూర్డ్ కి మీరు ఒక ఫ్లోటర్ పాలసీ తీసుకున్నారనుకోండి, మీ పేరెంట్స్ కి ఎవరికైనా అవసరం అయ్యి ఒక 5 to 6 lakhs మీరు ఆ సంవత్సరం ఆ పాలసీలో నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే బ్యాలెన్స్ మీ ఎంటైర్ ఫ్యామిలీకి ఆ 4 లక్షలే మిగులుతుంది. దానివల్ల కాస్త రిస్క్ ఎక్కువ. సో తమ్ రూల్ ఏంటంటే అబౌవ్ 50 years ఏజ్ ఉంటే ఇండివిజువల్ పాలసీ తీసుకుంటేనే బెటర్. బిలో 50 years ఏజ్ ఉంటే ఫ్లోటర్ తీసుకున్నా పర్వాలేదు. డే కేర్ ప్రొసీజర్ కవర్. ఇదివరకు రోజుల్లో 24 hours మినిమం హాస్పిటలైజేషన్ ఉంటే తప్ప మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవటానికి లేదు. కానీ ఇప్పుడు మోడర్న్ డే మెడిసిన్ అంతా డిఫరెంట్ గా ఉంది కదండి. క్యాట్రాక్ ఆపరేషన్ అంటే సేమ్ డే ట్రీట్మెంట్ అవుతుంది. అలానే డయాలసిస్ అంటే జస్ట్ ఒక 4 to 5 hours హాస్పిటలైజేషనే. కీమోథెరపీ, ఎండోస్కోపీ ఇలాంటివన్నీ డే కేర్ ప్రొసీజర్సే కదా. పాత ఇన్సూరెన్స్ పాలసీస్ లో డే కేర్ ప్రొసీజర్ కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ లేదు. కానీ ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్డేట్ చేసుకున్నాయి. మోర్ దెన్ 500 డే కేర్ ప్రొసీజర్స్ ని వాళ్ళ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నివాబూపా వాళ్ళు 700+ ప్రొసీజర్స్ ని డే కేర్ లో ఇంక్లూడ్ చేసినాయి. హెచ్డిఎఫ్సి అర్గో వాళ్ళు 586 డే కేర్ ప్రొసీజర్స్ ని ఇంక్లూడ్ చేసినాయి. స్టార్ హెల్త్ వాళ్ళు నియర్లీ 400 డే కేర్ ప్రొసీజర్స్ ని వాళ్ళ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసుకున్నాయి. సో మీరు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా, ఆల్రెడీ మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉన్నా, ఎన్ని డే కేర్ ప్రొసీజర్స్ ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారో చూసుకోండి. మినిమం 200 డే కేర్ ప్రొసీజర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుంటే మీ దగ్గరున్న పాలసీ డీసెంట్లీ గుడ్ అని అర్థం. మరీ 200 కన్నా తక్కువ ప్రొసీజర్స్ కి మాత్రమే డే కేర్ ట్రీట్మెంట్ ఉంది అని అంటే మీ పాలసీని మీరు ఒకసారి చెక్ చేసుకొని మేబీ పోర్టింగ్ పాసిబిలిటీ ఉంటే చూడండి. అలానే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ కూడా మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ప్రీ ఒక 30 days, పోస్ట్ ఒక 60 days వరకు ఇస్తాయండి. కానీ ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ డ్యూరేషన్ సరిపోదు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ కేర్ అడ్వాంటేజ్ వాళ్ళు 30 days ఆఫ్ ప్రీ హాస్పిటలైజేషన్, 60 days ఆఫ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ ఇస్తారు. నివాబూపా అయితే 60 days ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అప్రాక్సిమేట్ గా 150 days వరకు ఇస్తున్నారు. అది పాలసీ బేస్డ్ మీద ఉంటుంది. మీ పాలసీలో ఆ కవర్ ఎంతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే తీసుకున్నారో ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉందో చూసుకోండి. అంటే ఎన్ని క్లెయిమ్స్ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు ఎన్ని సెటిల్ చేశారు అని. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు యాక్చువల్ గా క్లెయిమ్ చేసినప్పుడు మీరు పేమెంట్ రేషియో చూసుకుంటే మాక్సిమం పేమెంట్ రేషియో ఉండేలా ఉంటే మనకి మన పాలసీ సేఫ్ అని. సే స్టార్ హెల్త్ వాళ్ళ క్లెయిమ్ రేషియో 99.06 ఉంది. హెచ్డిఎఫ్సి అర్గో వాళ్ళది 97% ఉంది. కేర్ హెల్త్ వాళ్ళది 95% ఉంది. నివాబూపాది 93% ఉంది. సో మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళ క్లెయిమ్ రేషియో ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండటం అతి ముఖ్యం. సో ఇది జస్ట్ మనీ సేవింగ్ అన్నట్టుగా చూడకుండా ఇది మనకి ఫైనాన్షియల్ డిజాస్టర్ రాకుండా ఇది మనని కాపాడుతుంది, మన లైఫ్ ని కాపాడుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బై.